ఈ సంవత్సరన్నర కాలంలో వివిధ తెగల మీద కానీ వివిధ ప్రాంతాల మీద కానీ పూర్తి గ్రిప్పు రాలేదు. దాంతో ఇవాళ తెగల తిరుగుబాటు నడుస్తుంది. కొన్ని తెగలకు ఇతర దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఉదాహరణకు ఇవాళ అక్కడ దరిదాపు 70% సున్నీలు ఉంటారు, మిగతా వాళ్ళు తక్కువ ఉంటారు. ఓవరాల్గా ముస్లిమ్స్ పాపులేషన్ 90 నుంచి 93% పాపులేషన్ ఉంది. ముస్లిం కంట్రీ, ఇస్లామిక్ కంట్రీ. కానీ స్థానికంగా బ్రాడ్గా సున్నీలు షియాలను విభజించే పరిస్థితి లేదు. ఇప్పుడు అక్కడ డ్రూస్ అని ఒక తెగ ఉంది. ఈ డ్రూస్ తెగ మొత్తం ఇస్లాం జనాభాలో 3% ఉంటుంది అక్కడ. ఇవాళ అసాదును గోలదోషం తర్వాత ఇజ్రాయిల్ ఇప్పుడున్న ప్రభుత్వం పరిస్థితుల్లో దాడులు చేస్తుంది. ఎందుకు దాడులు చేస్తున్నావా నువ్వు నెతాన్యాహు అంటే, మా డ్రూస్ ఉన్నారు వాళ్ళ కోసం దాడులు చెప్తున్నాని, ఏదో తాడు చెట్టు ఎందుకు ఎక్కినామంటే పచ్చిగడ్డి కోసం అన్నట్టు చెప్తున్నాడు. అసలు వాళ్ళు ఉన్నదే ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది, అందులో 5 లక్షల మంది ఈ సిరియాలు ఉంటారు. అటువంటిది ఆ తెగకు చెందినటువంటి డ్రూస్ వల్లే ఇజ్రాయెల్ 1,00,00,000 ఉంటారు. ఇజ్రాయెల్కి ఏం పని? కానీ ఇజ్రాయెల్ డ్రూస్ కోసం మేము దాడులు చేస్తామని చెప్తుంది. నెతాన్యాహుకు ఎప్పుడు యుద్ధం కావాలి, ఎందుకంటే ఆ ఇజ్రాయెల్లో గట్టి ప్రతిపక్షం ఉంది. అసలు యుద్ధాలు లేకపోతే నెతాన్యాహు అధికారంలో ఉండడు. ఆ స్థితి ఉంది. కోర్టు విచారణలు జరుగుతున్నాయి, శిక్షలు పడే పరిస్థితి ఉంది. కాబట్టి అదేది జరగకుండా హమాస్ దాడుల పేరు మీద ఇవాళ గాజాలో 2 ఏళ్ల నుంచి ఊచకోతలు పోస్తుండు. అది ముగుస్తుంది అనగానే ఇరాన్ మీద యుద్ధం ప్రారంభించిండు. ఇప్పుడు అది ఆగింది అనగానే లెబనాన్ మీద పెంచిండు. అది ఆగింది అనగానే ఇప్పుడు సిరియాలో కూడా మేము డ్రూస్ కోసం దాడులు చేస్తామని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా ఇజ్రాయిల్ ప్రజల్ని స్వతంత్రంగా ఆలోచించనివ్వకుండా, ప్రశాంతంగా ఆలోచించనివ్వకుండా వాళ్ళని ఒక యుద్ధం మోడ్లో పెడతా ఉన్నాడు, పెట్టి అధికారం చెలాయిస్తా ఉన్నాడు. ఇప్పుడు డ్రూస్ అనేటువంటి వాళ్ళు 3% మంది ఉన్నారు టోటల్ ఇస్లాంలో, ఏది సిరియాలో. కానీ వాళ్ళ పేరు మీద వాళ్ళ సిరియా మీద దాడులు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇది సిరియా పరిస్థితి. తర్వాత అసద్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ అల్కావైట్స్ అని ఒక తెగ ఉంది. ఇది షియా తెగే. వాళ్ళు బాగా అక్కడ ఉన్న దేశ జనాభాలో 13% ఉంటారు. వాళ్ళు అసద్ ఉన్నప్పుడు అధికారం చెలాయించడం, అసద్ తరఫున 4 ఫ్రంట్లు ఉండి పోటాన్ని చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఉగ్రవాద ప్రభుత్వం వాళ్ళని ఊసకోతలకు వస్తుంది. మొన్న ఈ మధ్య కాలంలో అయితే, ఈ 6 నెలల్లో అయితే టౌన్లల్లో కోసి బజార్లో పడేస్తే ఆ శవాలను కూడా తీసుకునేవాళ్ళే వాళ్ళని. ఆ స్థాయిలో ఊచకోతకు వస్తున్నారు. ఏది అసద్ టైంలో అధికారిక తెగగా చలాయించినటువంటి వాళ్ళని ఊచకోతలకు వస్తారు. కాబట్టి ఇవాళ సిరియాలో అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కొనసాగుతూ ఉంది. సార్, మీరు ఇందాక అసద్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ వెనక్కి పంపించేటువంటి అవకాశం లేదు, రష్యా ప్రభుత్వం గట్టిగా ఉన్నంత వరకు అని చెప్పారు కదా. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు సిరియా నూతన ప్రభుత్వం, ఈ బషర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, వీళ్ళు ఈ అసద్ని అప్పచెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే కొత్త పాలనతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నటువంటి రష్యా ఏమన్నా ఈ తన సైనిక స్థావరాల రక్షణ కోసము అసద్ను పావుగా వాడి అప్పగించేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు బషారా ప్రభుత్వం అల్-ఖైదీ నేత, అతను ఎన్నికల్లో గెలిచినవాడు కాదు. అమెరికా ప్రోత్సహించినటువంటి, ప్రపంచవ్యాప్తంగా అల్-ఖైదాని ప్రోత్సహించిందే అమెరికా. ముస్లింల చీలిక తీసుకురావడానికి ఇటువంటి ఉగ్రవాదుల గ్రూపులను ప్రోత్సహించింది, దాంట్లో దీన్ని కూడా ప్రోత్సహించింది. ఈయన తిరుగుబాటుతో వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు బషారా ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం ఏనాటికి ఇవాళ రష్యా ప్రభుత్వానికి మిత్రుడిగా మారేటువంటి అవకాశం లేదు. దరిదాపు 14 ఏళ్ల పాటు అసద్ ప్రభుత్వాన్ని గోలదోయటానికి ప్రోత్సహించినటువంటి ఉగ్రవాద గ్రూపు నాయకుడు. కాబట్టి అమెరికన్ కాదని రష్యాకు మిత్రుడు మారే అవకాశం లేదు. అందువల్ల ఇవాళ అసద్ను అప్పగిస్తాడు అనేటువంటి ఆశలు నాకైతే లేవు. ఓకే, ఇక బంగ్లాదేశ్ విషయానికి వద్దాం సార్. అంటే 15 ఏళ్ల పాటు తిరుగులేని పాలనను అందించినటువంటి షేక్ హసీనా విద్యార్థుల తిరుగుబాటుతో కొద్ది గంటల్లోనే, జస్ట్ కొన్ని గంటల వ్యవధిలోనే దేశం విడిచి పారిపోయారు. అంటే ఒక నియంతృత్వ పోకడలు కావచ్చు, ప్రజాగ్రహం ముందు కావచ్చు, ఎంతటి దేశాధినేతలైనా, ఎంతటి చక్రం తిప్పినటువంటి అధినేతలైనా సరే ఈ రకంగా తలవంచక తప్పదు అనేటువంటిది బంగ్లాదేశ్ పరిణామాలు ఒక హెచ్చరికగా చూడొచ్చు అంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే గ్రూప్ సైకాలజీ వేరు, అంటే మాబ్ సైకాలజీ వేరు.
ప్రశాంతంగా ఆలోచించడం వేరు. ఇప్పుడు హసీనా ఏం చేసిందంటే అసలు వాస్తవానికి వచ్చిన తిరుగుబాటు స్వాతంత్ర సమర యోధులకు పిల్లలకు రిజర్వేషన్స్ అని చెప్పేసి మళ్ళీ కేటాయించింది. మ్మ్. ఎప్పుడో 71లో స్వాతంత్రం కోసం పోట్లాడారు. ఇప్పుడు 56 ఏళ్ళు అయిపోయింది. అంటే దరిదాపు రెండవ తరం. మనం సాధారణంగా తరాలు లెక్కేసేటప్పుడు 100 ఏళ్లకు 3 తరాలని లెక్కేస్తాం. 33 ఏళ్లకు ఒక తరం అని 100 ఏళ్లలో 3 తరాలని లెక్కేస్తాం. ఇప్పుడు రెండవ తరం కూడా ముగిసే దగ్గరకు వస్తుంది. 71లో స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు. మ్మ్. 71 నుంచి 2000 వరకు 2005 వరకు ఈ తరం చేసిన త్యాగాల పిల్లలకు అంటే పర్వాలేదు. మళ్ళీ రెండవ తరానికి కూడా రిజర్వేషన్స్ అనే వరకల్లా సహజంగానే అసలు ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడైనా ప్రియారిటీ ఇస్తే దాని మీద వ్యతిరేకత వస్తుంది. మ్మ్. ఎందుకంటే రిలేటివ్ స్కేర్సిటీ ఉంది, అది ఎంప్లాయ్మెంట్. కాబట్టి సహజంగానే ప్రతి దేశంలో నిరుద్యోగ సమస్య ఉంది. ప్రతి దేశంలో చదువుకున్న నిరుద్యోగ సమస్య ఇంకెక్కువ ఉంది. మ్మ్. ఇప్పుడు ఈ నిన్న ఇచ్చినటువంటి సెన్సస్ ప్రకారం మన దేశంలో నేను ఒక డేటా చూస్తే చదువురాని వాళ్ళ నిరుద్యోగిత 10% ఉందట. మ్మ్. అంటే చదువురాని చేసేటువంటి వాళ్ళు పనులు ఏ పనైనా చేసుకుంటారు. ఈ పని దొరకకపోతే ఆ పని, ఆ పని దొరకకపోతే ఇంకో పని. మ్మ్. అట్లా ఏ పనైనా చేసేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకు 10% నిరుద్యోగిత ఉంది. చదువుకున్న వాళ్ళ నిరుద్యోగిత 30% ఉంది మన దేశంలో. నేను నిన్న డేటా చూశా. కాబట్టి ఇప్పుడు ప్రతి దేశంలో ఇదే ఫినామినా. మ్మ్. చదువుకున్న వాళ్ళు ఏం కోరుకుంటారు? ఆర్గనైజ్డ్ జాబ్ కోరుకుంటారు, ఇండస్ట్రియల్ సెక్టర్ కోరుకుంటారు, సర్వీస్ సెక్టర్ జాబులు కోరుకుంటారు. ఏయో కొంత ఇవ్వగలుగుతారు, కానీ రిలేటివ్ స్కేర్సిటీ ఉంటుంది కదా, వాళ్ళంతా అఫెండ్ అయి ఉంటారు ఏ దేశంలోనైనా. మ్మ్. ఇటువంటి అవకాశం రాగానే తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంది, అసంతృప్తిని వెళ్ళగక్కే అవకాశం ఉంది. ఇక తర్వాత దాన్ని రెచ్చగొట్టే రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే స్థితి స్ట్రాంగ్గా ఉంటే బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. మ్మ్. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితుల్లోనే హసీనా పారిపోయి రావాల్సి వచ్చింది. మరి బలమైనటువంటి పార్టీ, దరిదాపు 55 ఏళ్లలో ఎక్కువ కాలం అధికారం చలాయించినటువంటి పార్టీ ఇట్లా ఒక అధినేత పారిపోయి రావటం అంటే అసంతృప్తి ముందల వాళ్ళ పార్టీ నిర్మాణం నిలబడలేకపోయింది. మ్మ్. కాబట్టి అది ప్రతి దేశంలో ఇది ఒక ఫినామినా మనం చూస్తున్నాం. మ్మ్. సోవియట్ యూనియన్ కూలిపోయినాడు కూడా అదే పరిస్థితి కదా. రెడ్ ఆర్మీ మాస్కోలకు ఎంట్రీ అయితే మాస్కో ప్రజలు 1,00,000 మంది బయటకు వచ్చి తిరుగుబాటు చేశారు. మ్మ్. వాళ్ళ ట్యాంకుల మీద ఎక్కి డ్రైవర్ల చేతుల నుంచి ఓడబీక్కున్నారు. గోర్బచేవ్ ఏం చెప్పిండంటే అంతర్యుద్ధం వస్తుంది, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఎవరు బయటకు రావద్దని చెప్పిండు. ఆ తర్వాత మన ఫ్రంట్ లైన్ పత్రిక ఇంటర్వ్యూ చేస్తే 1,00,000 మందిని మేము తరిగి కొట్టే వాళ్ళమండి, గోర్బచేవ్ అంతర్యుద్ధం వస్తుంది, మీరు బయటకు రావద్దంటే మేము ఊరుకున్నాం అని చెప్పేసి అన్నారు. దాంతో అసలు ఆడ కమ్యూనిజం కూలిపోయింది, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. కాబట్టి ఏదైనా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అంతర్గతంగా ఎదుర్కొనేటువంటి శక్తి సైన్యానికే సరిపోదు, ప్రజల సపోర్ట్ కూడా అవసరం. ప్రజల సపోర్ట్ చేయకపోతే ఆర్మీ న్యూట్రల్గా ఉంటుంది, ఊడిపోద్ది.